రాజకీయాల్లో తనని కాపాడుకుంటూ ఉండాలి, పదవిని కాపాడుకుంటూ ఉండాలి, ప్రజల్ని. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారు 100% ప్రజలను దృష్టిలో పెట్టుకుని. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు నమ్మకంతో గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో కదా. మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాట కోసం 100% తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు చాలు, మాకు రావాల్సింది వచ్చేసింది అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మాట ఇచ్చాను, నేను ప్రశ్నించటానికి వచ్చాను, నేను పని చేయటానికి వచ్చాను, నాకు ప్రజలే ముఖ్యం. ఆయన మాట్లాడటమే కాదు, త్రికరణ శుద్ధిగా పనిచేసి చూపిస్తున్నారు. ప్రజల కోసం స్వపక్షంలోనే విపక్షంగా మారిన సందర్భాలు కూడా చూస్తున్నాం. నేను పని చేయటానికి వచ్చాను, పదవిలో సీట్లో కూర్చోటానికి కాదు అంటున్నారు. ఇంత నిజాయితీగా రాజకీయాలు ఆయనకి ఉపయోగపడతాయా? పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ఇంత నిజాయితీగా రాజకీయాల్లో పనికొస్తుందా మరి? ఎందుకంటే రాజకీయాల్లో తనని కాపాడుకుంటూ ఉండాలి, పదవిని కాపాడుకుంటూ ఉండాలి, ప్రజల్ని మోసం చేస్తూ ఉండాలి, పనులు చేయకుండా ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ టైంకి పనులు చేయటానికి చెప్పడానికి ఉండాలి కదా. ఈ టర్మ్లోనే పనులన్నీ చేసేస్తే నెక్స్ట్ టైం ఏ పని ఉందని మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, నన్ను ప్రజలే కాపాడుకుంటారు, ప్రజల్ని మోసం చేయాలనుకునే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట్లాడలేకపోతున్నారు, ఇబ్బంది పడతారు. మాట్లాడాలంటే తన మాటల్లో ప్రజల ఆలోచన విధానం ఉంటుంది. ప్రజల గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తను ఏం మాట్లాడినా ప్రజల కోణం నుంచే మాట్లాడినట్టు ఉంటుంది. ప్రతిపక్షం అవసరం లేదు, స్వపక్షంలోనే విపక్షంగా ప్రజల గొంతుగా కళ్యాణ్ గారు. అధికార పార్టీలో తప్పులు జరుగుతున్నా తానే మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇది చాలు. కోట్లాది మంది ప్రజల గొంతుక పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం అవ్వలేదు, పనులు కూడా కంప్లీట్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది పని చేయటం కోసమే. పనులు కొంచెం జరగనప్పుడు వాయిస్ అందరూ రేజ్ చేయలేరు. ఆ రేజ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని పని చేయటం కోసమే గెలిపించారు. మరి ఆ పనిలో కాస్త అటు ఇటుగా అయినప్పుడు వాయిస్ రేజ్ చేసే ధైర్యం ఉన్న వ్యక్తి వాయిస్ రేజ్ చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. అది కూటమి ప్రభుత్వానికే మంచిది. ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు 100% ప్రజలను దృష్టిలో పెట్టుకుని తను ఎన్నికలకు ముందు ఏ మాటలైతే చెప్పారో అవే చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనలో ఎంతో మెచ్యూరిటీ కనపడుతోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు. ఇంత మెచ్యూరిటీగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తనవారు బయటవారు అని తేడా లేకుండా మాట్లాడుతున్న విధానం, చేస్తున్న పనులు ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, జన సైనికులే కాదు, తెలుగువారు ఎక్కడున్నా ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఈవెన్ తెలంగాణలో సైతం ప్రశంసిస్తున్నారు ఆయన పనితీరుని, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, సమస్యలు చెబుతున్న తీరు, అభివృద్ధి ఎలా చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ చెబుతున్న మాట్లాడుతున్న విధానం. ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలైనా ఆయన్ని గుర్తిస్తారు, ప్రశంసించకుండా ఉండలేరు ఆయన పనితీరుని. నిజంగా పిఠాపురం ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క ఛాన్స్ కోసం 10 సంవత్సరాల పైగా ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పార్టీ కాదు, రాజకీయాలు కాదు నాకు ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు.
ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, కామెంట్స్ యూట్యూబ్ రికగ్నైజ్ చేసి మన వీడియోని మరింత మందికి పుష్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.